all are English medium students only, no ma? Maunika, Pavan Kalyan, Sridevi. What about you, ma? Yes, ma'am. Yes, ma'am. Your Yes. English medium only, no? Sridevi, Yes, ma'am. today is your first class? I mean, first time you Yes, have. yes, ma'am. Yes, yes, ma'am. Okay. So, yesterday we have gone through some of the special terms, and among those special terms, I'll share the screen. We have seen this, that is inclusion, integration, inclusion, segregation, integration, and exclusion. These are the 4 terms we have seen. That is first exclusion, and next segregation, and then integration, and then inclusion. Can you see the difference between this? Have you heard this, Monica? Yes, ma'am. Yesterday you have heard, no, about all this. Yes, So ma'am. these are the 4 terms we have seen, and today we will know about the other term, that is marginalization. Pavan, can you hear me? Yes, ma'am. You can understand English, no? No, there's no problem, no? Pavan? కొంచెం మేడం మేడం అర్థమవుతుంది మేడం. తెలుగులో నీకు కావాలంటే చెప్తాను. ఇది ఇంక్లూషన్, మిగతా వాళ్ళకి తెలుగు అర్థమవుతుంది కదమ్మా, ప్రాబ్లం ఏం లేదు కదా, అసలు తెలుగు రాని వాళ్ళు ఎవరు లేరు కదా. ఇది ఫస్ట్ ఎక్స్క్లూషన్ అంటే జనాలని సమాజం నుంచి విడిగా ఉంచడం అన్నమాట. ఎక్స్క్లూషన్, వాళ్ళని సెపరేట్ గా ఉంచడం. వాళ్ళు ఎవరు, డిజబిలిటీస్ వాళ్ళు కావచ్చు, ఓల్డ్ ఏజ్ వాళ్ళు కావచ్చు, లేదా డిఫరెంట్ ట్రైబ్స్ వాళ్ళు కావచ్చు. మీకు తెలుసు కదా, చెంచులు, కోయులు, వీళ్ళంతా డిఫరెంట్ ట్రైబ్స్. అట్లాంటి వాళ్ళని సమాజం నుంచి వేరుగా ఉంచడం, దాన్ని ఎక్స్క్లూషన్ అంటారు. అయితే ఈ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి స్పెషల్గా స్కూల్స్ పెట్టి వాళ్ళని ఆ స్కూల్స్లోనే టీచింగ్ ఇవ్వడం అన్నది సెగ్రిగేషన్. సో సెపరేట్లీ దే విల్ బి హ్యాండిల్డ్ ఇన్ ద స్పెషల్ స్కూల్స్. They might be blind schools or handicapped schools regarding the visual handicap or all the other handicaps like physical handicap, visual handicap, auditory handicap. అంటే చెవిటి, మూగ, గుడ్డి, ఇట్లా అన్ని రకాల అవయవాల లోపం ఉన్న వాళ్ళకంతా స్పెషల్గా స్కూల్స్ క్రియేట్ చేసి స్పెషల్ అకార్డింగ్ టు ద స్పెషల్ నీడ్స్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. దాన్ని సెగ్రిగేషన్ అంటారు. తర్వాత సమాజంలో వాళ్ళని ఇంక్లూడ్ చేసుకొని క్లాస్ రూమ్స్లో, స్కూల్లో సేమ్ స్కూల్ ఉంటుంది, బోత్ normal students and these special students will be included in one classroom for some time. అంటే కొంచెం కాల వ్యవధి వరకు వాళ్ళని ఆ తరగతి గదిలో వాళ్ళకి అభ్యాసం తర్వాత వేరే స్పెషల్ తరగతులు వాళ్ళకి ఉంటాయి. స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ వచ్చి వాళ్ళకి చెప్తుంది అనమాట, ఒకటే స్కూల్లో. దీన్ని ఇంటిగ్రేషన్ అని అంటారు. అంటే జనరల్గా మామూలు క్లాసెస్లోనేమో మామూలుగా టీచర్స్ అందరికీ చెప్పినట్టే సబ్జెక్ట్స్ చెప్తారు వాళ్ళకి. తర్వాత వేరే స్పెషల్ క్లాస్ రూమ్స్లో వాళ్ళకి కావాల్సిన ఎక్విప్మెంట్ తోటి వాళ్ళకి కావాల్సిన టెక్నిక్స్ యూజ్ చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ టీచర్ టీచ్ చేస్తారనమాట. దాన్ని ఇంటిగ్రేషన్ అంటారు. నెక్స్ట్ ఇంక్లూషన్. ఇన్ దిస్ ఇంక్లూషన్ everyone will be included in the society. అంటే అందరినీ సమానత్వంతో చూస్తారనమాట. వాళ్ళు తరగతి గదిలో కానీ వాళ్ళకేం స్పెషల్ క్లాస్ రూమ్స్ ఉండవు. ఆ తరగతి గదిలోనే టీచర్కే వాళ్ళని డీల్ చేయడానికి స్పెషల్ టెక్నిక్స్ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళ చేత క్లాస్ రూమ్స్లో
చెప్పిస్తారనమాట. హ్యాండిక్యాప్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ కానీ, విజువల్లీ కానీ, ఆడిటరీ కానీ అలాంటి హ్యాండిక్యాప్స్ అందరికీ వాళ్ళకి విద్యని బోధిస్తారనమాట. అయితే ఇక్కడ స్కూల్స్ ఎక్కడెక్కడ దగ్గర స్కూల్స్ ఉన్నాయో వాళ్ళే వస్తారు. కాబట్టి వాళ్ళు ఎక్కువ మంది ఉండరు కాబట్టి, because there will be few students who will come to those schools, it will be easy for them to accommodate such students, and different techniques will be used by the normal classroom teacher only, as she will be trained in such techniques. ఏ మహా అంటే ఒకళ్ళో ఇద్దరో ఉంటారు దగ్గరలో, ఆ ఒకళ్ళిద్దరు వస్తారు. ఇప్పుడు ఇన్ కాలేజెస్ ఆల్సో వీ విల్ ఫైండ్, కాలేజెస్లో చూస్తూ ఉంటాం కదమ్మా, బ్లైండ్ స్టూడెంట్స్ కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ స్టూడెంట్స్ కానీ కాలేజెస్కి వస్తారు. వాళ్ళు క్లాసెస్ అందరితో పాటు కలిసి కూర్చుంటారు, అందరితో పాటు క్లాసెస్ వింటారు, అవే పరీక్షలు రాస్తారు. బ్లైండ్ స్టూడెంట్స్ అయితే విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ వన్ హూ విల్ హెల్ప్ దెమ్ ఇన్ రైటింగ్. సో లైక్ దట్ they will carry on the school activities. So they are completely included in the society. So this is known as inclusion. So these 4 terms, special terms we have seen, and we will go to the next terms, that is marginalization. What is marginalization? 1 minute. I'll share that. Can you see, ma? This is from the one textbook. So here you can see the definition of marginalization. అసలు మామూలుగా మార్జినలైజేషన్ అంటే ఏంటి? మీరు ఎనీ పేపర్, ఫర్ ఎనీ పేపర్, మామూలుగా మీరు పేపర్ మీద మార్జిన్ గీస్తారు కదమ్మా, అర్థమవుతుందా పవన్? పవన్ కళ్యాణ్ అర్థమవుతుందా అమ్మా? అవును మేడం. తెలుగులో చెప్తే అర్థమవుతుంది కదా. అవునవును. పేపర్ మీద మార్జిన్ గీసినప్పుడు లోపల కంటెంట్స్ అంతా లోపల రాస్తారు, బయట మార్జిన్ బయట దాన్ని అంతా వదిలేస్తారు, అంతే కదా. మార్జిన్ లోపలే రాస్తారు. అయితే ఈ బయట దాన్ని ఏదైతే వదిలిపెడుతున్నామో దాన్ని మార్జినలైజేషన్ అని అంటారు. మీకు అర్థం కావడానికి ఊరికే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అయితే డిఫరెంట్ ట్రైబ్స్, సొసైటీలో ఉన్న డిఫరెంట్ ట్రైబ్స్ కానివ్వండి, ఎకనామికల్లీ లోవర్ గ్రూప్స్ కానివ్వండి, డిఫరెంట్ సెక్ట్స్ ఆఫ్ ద సొసైటీ, వాళ్ళంతా కూడా అండర్ ప్రివిలైజ్డ్ సొసైటీ ఏదైతే ఉందో అదంతా కూడా దే బ్రింగ్ దెమ్ అండర్ ద మార్జినలైజేషన్. అంటే వాళ్ళు మార్జిన్కి అవతల ఉంచి వాళ్ళ చేత వాళ్ళని నార్మల్ సొసైటీలో ఇంక్లూడ్ చేసుకొని మామూలు ఎడ్యుకేషన్ ఏదైతే ఇస్తామో ఈక్వాలిటీ అనేది లేకుండా వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇవ్వకపోవడాన్ని మార్జినలైజేషన్ అని అంటారు. ఇన్ దిస్ స్పెషల్ ఎడ్యుకేషన్, ఐ మీన్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్ ఆల్సో ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్. సో దిస్ ఈజ్ అబౌట్ మార్జినలైజేషన్. మీరు ఇక్కడ డెఫినేషన్ చూస్తున్నారు కదమ్మా, దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఆఫ్ మార్జినలైజేషన్. అయితే ఇన్ బ్రిటిష్ ఇంగ్లీష్లో ఎస్ యూజ్ చేస్తారమ్మా. ఇక్కడ అంతా ప్రింట్ మిస్టేక్, ముద్ర రాక్షసం, LISATION, మార్జినలైజేషన్ ఎస్ రాసుకోవాలి. ఇన్ సోషియాలజీ దిస్ టర్మ్ ఈజ్ యూజ్ అండ్ దే బ్రాట్ ఇట్ ఇన్ టు ద ఇంక్లూసివ్ ప్రాక్టీసెస్, showing the separation between the normal society and the other sects or communities or the underprivileged or the special needs people. So they may include women, old age people, different tribes, and people with you can take the different disadvantaged people. So also those are
brought away, they are separated from the normal society. So that is known as marginalization. British English లో అయితే LISATION రాస్తామమ్మా. అదే గిన్న యుఎస్ ఇంగ్లీష్ లో అయితే ZA రాస్తాం మార్జినలైజేషన్. మీరు ఏది రాసినా కరెక్టే. ఎక్కువ ZAనే యూజ్ చేస్తున్నారు. యుఎస్ ఇంగ్లీష్ అయితే ZA. So what is it? It is the social process of becoming or being relegated to the fringe of society. Now, what is fringe? What is meant by fringe? Fringe is nothing but the border, outer edges. ఇప్పుడు మీరు బార్డర్ వేసినప్పుడు పేపర్ మీద బార్డర్ వేసినా లేకపోతే దేని బార్డర్ అయినా మీరు తీసుకుంటే దట్ బికమ్స్ ద ఫ్రింజ్. బీయింగ్ రెలిగేటెడ్ అంటే giving less importance, or for someone or something giving less importance, or considering them of lower rank than themselves. వాళ్ళని తక్కువగా చూడడం, వాళ్ళని సమాజంలో తక్కువ స్థాయిని వాళ్ళకి ఇవ్వడం, కొందరికి అలా చేయడము వల్ల దే ఆర్ బీయింగ్ పుష్డ్ అవుట్ ఆఫ్ ద సొసైటీస్ బార్డర్స్. దట్ ఈస్ మెంట్ బై మార్జినలైజేషన్. ఇక్కడ మార్జినలైజేషన్ ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చాడంటే మార్జినలైజేషన్ ఆఫ్ అండర్ క్లాస్, మార్జినలైజేషన్ ఆఫ్ ఇంటలెక్ట్, దెన్ సోషల్ ఎక్స్క్లూషన్. నిన్న మనము ఎక్స్క్లూషన్ we have seen what is exclusion or social marginalization, and so you can say it as social exclusion, social marginalization, or separation also. Is a social disadvantage and relegation to the fringe of the society. Border ki వాళ్ళని నెట్టేయడం అన్నమాట, వాళ్ళని యాక్సెప్ట్ చేయకపోవడం. They are not accepted and allowed to mingle with the normal people. It is a term used widely in Europe and was first used in France. And it is used in many disciplines, many subjects. Disciplines and the subjects and areas like education, sociology, psychology, politics, and academics. So this marginalized population is group of people that is excluded from full participation in the society. Society generally participate చేసే అన్నిట్లో వీళ్ళు పార్టిసిపేట్ చేయలేకపోవడం. ఆల్ ద యాక్టివిటీస్ దే ఆర్ అనేబుల్ టు పార్టిసిపేట్ బికాస్ ఆఫ్ సెపరేషన్, బికాస్ ఆఫ్ హ్యావింగ్ అ డిఫరెంట్ అవుట్లుక్ టువర్డ్స్ దట్. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ద మార్జినలైజేషన్ definition. So definition, you have to read it as a definition and you have to remember it. So see, marginalization occurs when people are systematically excluded from meaningful participation in economic, social, political, cultural, and other forms of human activity in their communities, and thus are denied the opportunities to fulfill themselves as human beings. So for their all-round development, if you take the students, so they are not going towards the all-round development of the students because of marginalization. So they are unable to participate in the society economically. Economically means they are unable to work and earn. Socially means they cannot mix up and mingle with the people all around them. And political means they don't have the rights like being a party leader, going through the electorate, or else becoming a prime minister, chief minister, or any higher official positions. And culturally also they are not allowed to, in some places they are not treated well culturally. So all these such activities are restricted for them because they are marginalized groups. So this is known as marginalization.
And next we will go for the inclusion. Have you understood, ma? Yes, ma'am. So it is nothing but the exclusion, marginalization, exclusion, separation, all these are they can be used intermittently. You can interchangingly you can use them, but marginalization is the accurate word which you have to use. As I said, every subject has its specific terminology, so you have to use that terminology. Am I audible, ma? Can you hear me? Yes, ma'am. So they are the vulnerable group. They are vulnerable and they are neglected, they are ignored, and they are excluded. And they don't, not only economically, even their human dignity is also affected. If you take the students with special needs, so the treatment is not equally given as of the normal children. So this is known as marginalization, which we have to avoid, and we should go for the inclusion. From marginalization to inclusion also we have seen the steps. In the diagram you have seen, from exclusion, marginalization, we went to segregation. From segregation to integration. And from integration, you have seen in that picture, I mean in that image, and from integration to inclusion. So through all these changes, now the society is trying to go for inclusion of the marginalized groups. Okay. Next, I want to give one objective. Today we will discuss one objective of Today we will discuss one Can you see this slide, ma? Inclusive practices, objectives. Yes, ma'am. Yes, yes, ma'am. Okay. This one, can you see this slide? Objective 1. Yes, yes, ma'am. Points around that. So this is English. In inclusive practices, you have first objectives are there. If you go through the syllabus, the student teachers will be able to. Do you have the syllabus copy with you? So just check the first objective. So today we will just discuss about it. Every day one objective I will try to discuss. See, first one is the student teachers will be able to understand the construct of inclusive education. So inclusive education, this is nothing. I gave it a short form, that is IE. Inclusive education. Now you have understood what is inclusion? Yes or no? We have dealt with what is inclusion. Now what is inclusive education we have to see. So before that we are going through the objectives. The first objective is what is IE built of? What is IE? Now what is meant by construct? What is meant by a construct? Have you heard this word? Construct. Do you have any idea? What is meant by construct? Construct is nothing but something which is built. It's like a building. Something which is built is nothing but the construct. Now we have to understand the whatever it is built of inclusive education. Construct of
institute, that is inclusive education. So what we have to deal in that, you are given just one objective, the student teachers will be able to understand the construct of inclusive education. But you have, in order to understand that one objective, you have to see that what all are there in the inclusive education, what you have to go through, what is IE built of, what is actually inclusive education, how IE is built, why we came up to inclusive education, why are we not saying special education. All this we have dealt with. From exclusion to inclusion. So this is how IE is built. What are the different components in the IE? What is the purpose of this inclusive education and how it is useful? Is inclusive education really serving its purpose? Really it's helping the children with special needs or not? And above all this, you are not just knowing it, you have to understand and comprehend it. You have to understand it, what it is, not just knowing, listening, writing an exam. That is not enough. You have to understand the about inclusive education fully. That is the first objective. Okay? Have you understood, ma? Can you hear me? Yes, ma'am. Okay, now we will go through the inclusion. So here you have inclusion and its definition. See, the World Summit for Social Development defines inclusive society as society for all in which every individual, each with rights and responsibilities and has an active role to play. You have to remember the definition as such, and if you will write this, the definition, then it will give you good marks. Definition, first you have to write the definition and then you have to explain. If possible, you can write from where you got this definition, like the World Summit for Social Development, Copenhagen. Next, inclusive education. Inclusive education, it is concerned with removing all barriers to learning. We will go through what are the, in the coming days, we will go through this barriers for inclusive education. That is also one topic for you all. So is concerned with removing all barriers to learning with the participation of all learners vulnerable to exclusion. If you don't handle them properly, if they are not educated properly with the necessary techniques, they are vulnerable to exclusion. That means they again can become excluded. So that is a problem with not getting educated, vulnerable to exclusion and marginalization. Again, they will be become the marginalized groups. That is why inclusive education is essential
in order to create an inclusive environment and to include those special needs children or the marginalized groups into the society. Through inclusive education only we can bring inclusion into the society. Have you understood, ma? Now they are getting admitted, one by one. Why do you want me to conduct the class from 8 o'clock? Is it difficult for you all to come at 7:30? What, ma? You tell me by the end of the class, or in group you can post from which time you want. Because you all are joining late, if you want the class at 8 o'clock, I will conduct from 8 itself. Think over and tell me. So this is about inclusive education. Now it addresses what it addresses. It addresses the common goals of decreasing and overcoming all exclusion. First, the marginalized groups and excluded groups, it has to bring them into the normal society. So in order to bring them into the normal society, there are two more terms. They are known as mainstreaming and normalization. That we will discuss again tomorrow. Mainstreaming and normalization. I have shown the slide now. In that, two more terms which we have seen were, what were they? Okay. Mainstreaming and normalization. So tomorrow I will deal with that. So this is about the inclusive education. Next, we have few principles regarding inclusive education. Only 10 minutes are left. Okay, I will discuss about mainstreaming and inclusive practices tomorrow. Okay, so can you see this slide, ma? Can you all see this slide? Yes or no? Yes, ma'am. Yes. In this, we have already seen what is exclusion. In the diagram, you have seen that image. Marginalization, we have understood now. Did you understand? Marginalization. And then we have seen segregation, integration, and inclusion. So we have to go through what is mainstreaming and normalization. These two terms also are the terms used in this inclusive practices. Okay. Now, what is mainstreaming? See, what is a stream? You all know what is a stream? A river or stream, which has a flow. So this, when you consider society as a mainstream, people flowing in that stream, these people or groups who are excluded, they get included in this stream. So they too flow along with them. They too work, they too earn, they too live their family lives. They too will have a human dignity. They too will survive as good individuals, better humans, citizens. So that is nothing but mainstreaming. Did you get it, ma? Shall I repeat? Have you understood this? What is mainstreaming?
Yes, ma'am. ఎస్. సో ఇట్ ఈస్ నథింగ్ లైక్ ఒక ప్రవాహం లాగనమాట. కళ్యాణ్ వింటున్నావమ్మా? పవన్ కళ్యాణ్. వింటున్నా మేడం. ఆ! అది ఒక ప్రవాహం. సమాజాన్ని మనం ఒక ప్రవాహంలాగా అనుకుంటే, మామూలుగా మనమంతా వ్యక్తులం మామూలుగానే వ్యక్తులందరూ జనరల్ వ్యక్తులందరూ మామూలుగా సమాజంలో ఆ ప్రవాహంలో ఉండేవాళ్ళే. కానీ ఎప్పుడైతే ఈ మార్జినలైజ్డ్ అండ్ ఎక్స్‌క్లూడెడ్ గ్రూప్స్ వాళ్ళందరూ స్పెషల్ ఎడ్యుకేషన్ ఐ మీన్ స్పెషల్ నీడ్స్ వాళ్ళు ఉన్నారో, వాళ్ళనందరినీ దీంట్లో ఇంక్లూడ్ చేస్తే వాళ్ళు గూడా అందరిలానే ఎర్నింగ్, ఫ్యామిలీ లైఫ్, ఇండివిడ్యుయల్, బెటర్ హ్యూమన్ సొసైటీ క్రియేట్ చేయడానికి వాళ్ళ వంతు రోల్ వాళ్ళు ప్లే చేయడము, సొసైటీ బిల్డ్ చేయడానికి హెల్ప్ చేయడము, ఇవన్నీ గూడా వాళ్ళు చేయగలుగుతారు. ఒక నార్మల్ లైఫ్ లీడ్ చేయగలుగుతారు. దట్ ఈస్ నథింగ్ అందరితో పాటు ఫ్లోలో వాళ్ళు గూడా వెళ్ళగలుగుతారు. దాన్ని మెయిన్ స్ట్రీమింగ్ అని అంటారు. అర్థమైందా పవన్ కళ్యాణ్? ఓకే మేడం, అర్థమైంది. నెక్స్ట్ నార్మలైజేషన్. When you bring the excluded groups and segregated people or children with special needs into the mainstreaming, then entire the society will become normal. That means even those who are segregated, they too will be considered as normal individuals and they will be accepted by the normal society, and everything everywhere normalization will exist for them. వాళ్ళకి ఆ ఫీలింగ్ ఉండదు. మేము స్పెషల్ చిల్డ్రను, స్పెషల్ మేము మాకు ఇట్లాంటి డిఫార్మిటీస్ ఉన్నాయి గాబట్టే మమ్మల్ని వేరేగా ట్రీట్ చేస్తున్నారు. ఆ భావం అనేది వాళ్ళకుండదు. ఒక్కసారి వాళ్ళు సమాజంలో ఇంక్లూడ్ అయ్యి అందరితో పాటు పనిచేస్తూ, అందరితో పాటు ఉన్నప్పుడు, అందరితో పాటు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నప్పుడు దే టు ఫీల్ నార్మలైజ్డ్. దే ఆర్ ఇంక్లూడెడ్ అండ్ దే ఫీల్ that their lives also are normal lives like everyone. That is known as normalization. అర్థమైందమ్మా ఈ టర్మ్? Yes, ma'am. So actually I thought of taking this principles of inclusive education. Okay, tomorrow we'll go with another objective, and then we will continue with the principles of inclusive education. So today we have dealt with Special terms. what are the different special terms? Marginalization and inclusion. Okay, you better write definitions, ma. Two definitions you write for each one. That means marginalization and inclusion. You better write and learn two definitions. Okay. Okay, ma'am. So one more term is early. Now they are coming. One more term is early intervention. So early intervention I will deal tomorrow, ma.